క్రైస్తవ సహోదరులందరికీ మా క్రిస్మస్ శుభాకాంక్షలు తెలియజేస్తున్నాం. కొద్దిగా ఆలస్యమైంది, అంటే నిన్న రోజు కాకుండా మొన్ననే మేము ఒక చిన్న మెసేజ్ రిలీజ్ చేసాం క్రిస్మస్ గురించి. మరి ఈరోజు ఇంకొకసారి చెప్పాలనిపించింది మీ అందరికీ. మరి క్రీస్తు పుట్టిన ఈ దినం ప్రపంచం మొత్తానికి ఆనంద దినం, శాంతి కాముకులందరికీ హర్షాన్ని వ్యక్తి చేసే దినం, పొరుగువాడిని ప్రేమించే ఆ స్వభావాన్ని పెంచే రోజు ఈరోజు. మరి ఇలాంటి గొప్ప మునులు, లేకుంటే సాత్వికులు, లేకుంటే వాళ్ళని మనం ఇంకా చెప్పాలంటే మనిషి పతనావస్థలో ఉన్నప్పుడు వ్యవస్థని తిరిగి పునర్జీవింపు చేయడానికి వెలిసే ఇలాంటి మహానుభావులు మనకి రావటం చాలా మన భాగ్యం. మరి ఆ మహాభాగ్యాన్ని అందుకుంటున్న క్రైస్తవ సోదరులందరికీ నేను అభినందనలు తెలియజేస్తున్నాను. ఆయన మార్గంలో నిలవండి, ఆయన మార్గంలో నడవండి. మరి అలా నడుస్తూ మీరు ప్రపంచానికి జ్యోతులాగా ఉండి, ఆహా వీళ్ళేంటి ఇంత మంచిగా ఉంటున్నారు అన్నప్పుడు వారు క్రీస్తుని అనుసరిస్తున్నారు అని చెప్పి అందరూ చెప్పుకునేటట్టుగా నిలవాలని మా కోరిక. అప్పుడు మీరు ప్రచారం చేయగల, మిమ్మల్ని చూసిన వాళ్ళే ప్రచారం చేస్తారు. మదర్ టెరెసా ఎప్పుడు మతం మారమని చెప్పలా, కానీ ఆమె చూసిన వాళ్ళే మారారు. అలాగే ఉండాలి మతం అన్నా, జాతి అన్నా, ఏదైనా సరే. కాబట్టి మరొకసారి మీ అందరికీ క్రిస్మస్ శుభాకాంక్షలు తెలియజేస్తూ, మీరు మేము అంతా హాయిగా, ఆనందంగా, సంతోషంగా ఉంటూ ముందుకు సాగిపోతూ, ఎక్కడ ఏ పరపచ్చలు లేకుండా మనం జీవిస్తూ, ఎందుకంటే మనది విశాలమైన భూమి, బ్రహ్మం ఒకటే, పరబ్రహ్మం ఒకటే అని చెప్పే భూమి. ఏ దేవుడిని ఏ పేరుతో పిలిచినా సరే దేవుడు ఒక్కడే, పరమాత్ముడు ఒకడే. కాబట్టి ఆయనకే వెళ్తుంది. చిన్నపిల్లలను చూసారా, మనం మన తల్లిని మన అమ్మ అంటాం, వాళ్ళ అక్క చెల్లి ఉందనుకోండి అక్క అని పిలుస్తారు, మన నాన్నగారు ఉన్నారనుకోండి ఏమే అని పిలుస్తారు. అలా పేర్లు వేరైనా సరే భగవంతుడు ఒక్కటే. ఆ భగవంతుని సన్నిధికి మనంతా చేరాలని, ఆ భగవంతుని మార్గంలో నడవాలని కోరుతూ మీ అందరికీ మరొక్కసారి క్రిస్మస్ శుభాకాంక్షలు. హ్యాపీ క్రిస్మస్, వెరీ క్రిస్మస్. సీ యూ, బై.